ఎవరినో మోసగించి రప్పించుకోం, వాక్యం చెప్పి రమ్మంటాం. వారికి వాక్యాన్ని వినిపించి క్రైస్ట్ చర్చ్ కోవట్లో ఇటువంటి వాక్యం దొరుకుతుంది. కల్తీ లేని స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యం లభిస్తుంది. రండి అని ఆహ్వానిస్తాను నేను. ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తారు, వాక్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు స్థిరపడతారు, అవసరమైతే మరలా బాప్తిస్మాలు తీసుకుంటారు, సంఘంలోనికి చేరతారు. ఇదంతా ఎవరి వలన జరుగుతుంది? ప్రభువు వలన జరుగుతుంది. దేవుడు జరిగిస్తాడు దీనిని. ఇలా ఏర్పడాలండి సంఘం అంటే. తొలి సంఘం ఇలాగే ఏర్పడిందండి. వాక్యాన్ని వినే రావాలి ఎవరైనా. అది పద్ధతి, అది క్రమం. అంతేగాని ఉన్నవాళ్ళలో సగం విడగొట్టేసి ఇక నుండి మీరు ఒక సంఘం, ఇంకా ఉన్నవాళ్ళలో కొంతమందిని లాక్కెళ్ళిపోయి చీల్చుకెళ్ళిపోయి అప్పుడు మాటలతో, మోసపూరితమైన మాటలతో ఈవేళ మా సంఘం అని చెప్పుకుంటే అవి సంఘాలు అవ్వవు. సంఘము వాక్యము చే కట్టబడాలి. మోసాలతో సంఘాలు ఏర్పడవు, కుట్రలతో సంఘాలు ఏర్పడవు, రాజకీయాలతో సంఘాలు ఏర్పడవు. అలా ఏర్పడేవి సంఘాలు కావు. సంఘము వాక్యముతో ఏర్పడాలి. వాక్యం విన్నవాళ్ళు సమావేశము కావాలి, అది విస్తరించాలి. అలా సంఘం ఏర్పడాలి. అది సంఘపు తీరు, అది సంఘపు క్రమము. ఆ పని మనుషుల వల్ల జరగదు, దేవుని వల్ల మాత్రమే జరుగుతుంది. ఈ దేశంలో ఈ క్రైస్ట్ చర్చ్ కోవైట్ సురేష్ అనే మనిషి వలన జరగలేదు, సురేష్ అనే మనిషి వల్ల ఏర్పడలేదు, సురేష్ అనే మనిషి వల్ల స్థాపింపబడలేదు. వాక్యాన్ని బట్టి స్థాపించబడింది. వాక్యము ద్వారా చేర్చబడ్డాం అందరం కూడా. అందుకే ఇప్పుడు చెబుతాను, క్రైస్ట్ చర్చ్ కోవైట్ దేవుని వలన స్థాపించబడి దేవుని వలన నడిపింపబడుతున్నది.